జై గురుదత్త. ఈగల్ మీడియాను వాచ్ చేస్తున్నటువంటి వీక్షకులందరికీ స్వాగతం. నా పేరు ఆచార్య ప్రభాకరాచారి, దశమహావిద్య ఉపాసకుని. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మంత్రము చూడండి, మంత్రము 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 అంటూ ఉంటాం కదా. అసలు మంత్రము అంటే ఏమిటి కొంత తెలుసుకోవాలండి. జ్ఞానాన్ని మనం బాగా తెలుసుకోవాలి. మంత్రము అంటే మననం చేసేది, అంటే దాన్ని రిపీటింగ్గా అనేది. ఒక వర్డ్ని మనం రిపీట్ చేసుకుంటూ ఒక బీజాక్షరాన్ని కానీ ఒక మంత్రాన్ని కానీ మనం రిపీట్ చేసుకుంటూ వెళ్తే దానివల్ల శక్తి ఉత్పన్నమవుతుంది. మన శరీరంలో శక్తి కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ శక్తి కేంద్రాల నుండి శక్తిని ఉత్పన్నం చేసేటువంటి విధానమే మంత్ర విధానం. సో అందులో బీజాక్షరాలు అనేటువంటి ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఎప్పుడైతే మనము ఈ మంత్రం చేస్తూ ఉంటామో మనలో అద్భుతమైనటువంటి శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ మనకందరికీ తెలిసినటువంటి విషయమే. మీరు ఏమి లేదండి, మీరు కొంచెం డల్గా ఉన్నారు, ఇబ్బందిగా ఉన్నారు, లేదా సమస్యలలో ఉన్నారు. రోజు 108 సార్లు ఓంకారాన్ని చేయండి. మీరు ఓంకారం అంటే దీర్ఘాలు తీస్తూ చేయాల్సినటువంటి అవసరం లేదు. నిదానంగా ప్రశాంతంగా మాల తీసుకొని ఓం 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 ఇలా మీరు 108 సార్లు అనండి. ప్రతిరోజు ఒక 11 రోజులు చేసి చూడండి. మీరు అనారోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యవంతులుగా క్రమంగా మారుతున్నారా లేదా మీరు చూసుకోండి. స్పెషల్ మీకు మీరే అబ్జర్వ్ చేసుకోండి. మీకు ప్రశాంతత వస్తుందా లేదా మీకు తెలుస్తుంది. క్రమంగా ఇది పెరిగిన కొద్ది ఏమవుతుందంటే ఇంటి వాతావరణం మనం చెప్తే వినని వాళ్ళు కూడా, మన మాట వినని వాళ్ళు కూడా మెల్లమెల్లగా వినడం మొదలు పెడతా ఉంటారు. అదంతా కూడా ఈ మంత్రశక్తి వల్ల సాధ్యమవుతుంది. మరి ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే ఆ సాక్షాత్తు పరమశివుడే పార్వతికి చెప్పినటువంటి విధానం ఇది. మంత్రం అంటే ఇలా చేస్తే ఇలా కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇలా మన కోరికలనే కాదు, మనకు కావాల్సిన అన్నిటినీ కూడా మనం నెరవేర్చుకోవచ్చు అని కూడా చెప్పింది ఎవరండి? పరమశివుడు. ఆ పరమశివుడే దత్తాత్రేయుల వారికి మంత్రోపదేశం చేయడమే కాదు, అనేక రకాలైనటువంటి మంత్ర విద్యలను చెప్పడం జరిగిందండి. మరి ఇది మామూలు విషయం కాదు కదా. అక్కడి నుండి ఆ పరంపరగా వచ్చినటువంటి విద్య మంత్ర విద్య. ఇప్పుడు ఓం నమ శివాయ అది మంత్రం అండి. మంత్రం అంటే ఇంకా వేరే అట్లా అనుకోబాకండి. ఓం నమ శివాయ ఏంటనుకుంటున్నారు మీరు? మంత్రము. ఓంకారము అదొక మంత్రము. పంచదశి ద్వాదశి ఓం నమో భగవతే వాసుదేవాయ, గాయత్రి 24 బీజాక్షరాలు కలిగినటువంటి మహామంత్రము. ఇవన్నీ మంత్రాలండి. ఇవే కాకుండా మాలా మంత్రాలు అని చెప్పేసి పెద్దగా ఉండేటువంటి మంత్రం కూడా ఉంటుంది. అది స్తోత్రం కాదు. మంత్రానికి స్తోత్రానికి చాలా తేడా ఉంటుంది. ఇలా ఉంటూ ఉన్నాయి. ఇక్కడ మీకు శనిగ్రహము మీకు నీచ స్థితిలో ఉండి మిమ్మల్ని బాధ పెడుతుంది. శనేశ్వరుడు మిమ్మల్ని వక్రదృష్టితో చూస్తున్నాడు. నవగ్రహాలు కదా, ఏదైనా ఈ నవగ్రహాలే కదా. కాలసర్ప దోషం ఉంది, అష్టమ శని ఉంది, బుధుడు కుజుడు ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ గ్రహాలన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంటే మనం ఏం చేయాలండి? ఒక్కొక్క గ్రహానికి మనం పూజలు చేసుకుంటూ ఉందామా? వాళ్ళ పని ఏంటంటే మన మంచి చెడును అనుభవింపజేయడం వాళ్ళ పని. మీరు వాళ్ళకు దండం పెడుతూ కూర్చుంటే వాళ్ళు ఊరుకుంటారా? చెప్పండి. వాళ్ళ డ్యూటీ ఏంటండి? వాళ్ళ డ్యూటీ ఏంటి? మనల్ని అనుభవింపజేయాలి. అందుకే వాళ్ళు వచ్చేసి ఆయా స్థానాలలో ఉన్నారు, మనం ఇబ్బందులు పడుతున్నాం. మరి మనం ఏం చేయాలి? ఇక్కడే మంత్రం యొక్క విలువ తెలుసుకోవాలి. మీరు ఎన్ని పూజలు చేసినా శాంతి 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 మాత్రమే. అవి శాంతికి మాత్రమే పనిచేస్తాయి, సమస్యను తీర్చవు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రధానమంత్రి ఏం చేశాడంటే ఒక వ్యక్తిని ఏదో తప్పు చేశాడో అతన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రధానమంత్రి కొంతమంది అధికారులను పంపించారు. అధికారులు వచ్చేసి ఉన్నారు.
మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు అంటే వేరే వేరే ఒక పెద్ద మనుషులు కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని శాంతింపచేయండి అని అంటున్నారు. ఆ పెద్ద మనుషులు వచ్చేసి కాసేపు శాంతింపజేస్తున్నారు. పెద్ద మనుషులు ఎంతకాలం ఉంటారండి? కొద్దిసేపటి తర్వాత ఆ ప్రభావం ఒక 10 రోజులు 20 రోజులు ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పని ఏంటి? ప్రధానమంత్రి పంపించాడు కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి, ఆయన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఈ పూజ పునస్కారాలు కూడా ఇంతే, శాంతులు ఇవి కాసేపు వాళ్ళని ఆపుతున్నాం అంతే. తర్వాత ఏం చేస్తే మళ్ళీ ఆ ఇబ్బంది మనం ఎదుర్కోవాల్సిందే. అసలు కానీ మనం ఏం చేయాలి? మనం ఏమి చేయాలి అంటే మనం ఈ సమస్య ఎక్కడి నుండి అయితే సృష్టించబడిందో దాన్ని తీసేయాలి. లేదు, మన శక్తిని పెంచుకొని వీళ్ళని ఎదుర్కోవాలి. ఇవి రెండే, వేరే మార్గం లేదు. అయితే ఇక్కడ మంత్రం ఏం చేస్తుంది అంటే, మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి విధానాలు ఏంటంటే అద్భుతం అండి. నవగ్రహాలని జాగ్రత్తగా వినండి. నవగ్రహాలని మనకు అనుకూలమైనటువంటి స్థితిలో ప్లేసులలో పెట్టొచ్చు. అష్టమ శని ఉండి మీరు విపరీతమైనటువంటి కష్టాలు పడుతున్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి మంత్రాలు ఉంటాయి. వాటి వల్ల మీరు ఏం చేయొచ్చు? మీకు అనుకూలమైనటువంటి స్థానాలలో పెట్టుకోవచ్చు. అయితే కొన్ని రకాల సినిమాలలో చూస్తూ ఉంటాం. కొన్ని సినిమాలలో ఏముంటాయండి, అందులో రావణాసురుడు ఏం చేస్తాడు? ఆ నవగ్రహాలను స్వర్గం మీద దండెత్తి దాన్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు ఆ నవగ్రహాలను అనుకూలమైనటువంటి స్థానాలలో వీళ్ళు పెట్టేస్తారు. వీడు అంటే ఉండాలి. మరి ఇది ఎలా సాధ్యమైందండి? వీళ్ళు ఉపాసన చేశారు, తపస్సు చేశారు, ఆ దైవత్వాన్ని తీసుకున్నారు. ఆ దైవత్వం శక్తితోనే అది జరిగిపోతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి అంటే ఒక మంత్రంలోనే అద్భుతమైనటువంటి మంత్రం విధానం ఉందండి. దాంట్లో మనం నవగ్రహాలను సంధించి వదిలేసినట్టయితే మనకిప్పుడు జన్మతః ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా మనం ఇప్పుడు చేసేటువంటి విధానం వల్ల ఆ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా సంచరించి తీరాలి. అది మంత్ర ప్రభావం అంటే. మరి దీనికి మీరు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఉపదేశం తీసుకొని రోజు 20 నిమిషాలు చేస్తే చాలు. దీనికి నాన్ వెజ్తోని పని లేదు, వెజ్తోని పని లేదు, నియమ నిష్ఠాలు అవసరమే లేదు. ఏంటంటే అడవిలోకి వెళ్ళినటువంటి విశ్వామిత్రుడు నియమ నిష్ఠాలు చేసుకుంటూ కూర్చున్నాడా? తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడా? శ్రీకృష్ణ భగవానుడు 24 అవర్స్ మిమ్మల్ని ఆ ధ్యానంలో చేసుకోవచ్చు అన్నారు కదా. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నియమాలు లేవు, నిష్టలు లేవు, ఏం లేదు, ఉపాసన చేసుకుంటూ వెళ్ళడమే. తెలిసి తెలియనటువంటి వాళ్ళు దైవానికి మిమ్మల్ని దూరం చేశారు. ఇది ముట్టొద్దు, అది ముట్టొద్దు, ఇది చెయ్యొద్దు, అది చేయొద్దు, విగ్రహాన్ని ముట్టొద్దు, మీరు దూరం ఉండాలి. అరే సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే చెప్పారు కదా, ప్రతి వ్యక్తిలోనూ ఉన్నది ఆత్మే. అద్వైత సిద్ధాంతం ఏం నేర్చుకున్నారు? కులాల గురించి ఇంకా మాట్లాడేటువంటి వాళ్ళు, సమాజం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుంది? రెండు లేవు, ఉన్నది ఒకటే, అదే ఆత్మ, అదే నీవని చెప్తుందిగా. స్వయంగా ఆదిశంకరాచార్యుల వారు జగద్గురే చెప్పారు కదా. పాటించడం కూడా మనకు కష్టమవుతుందా? ఇంకా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళని ఇంకా ఇబ్బంది ఎందుకు పెడతారు? ఒకటిగా ఉండాలి, ఒకటిగా ముందుకు కదలాలండి. వాళ్ళంతా ఆరోగ్యవంతంగా ఐశ్వర్యాన్ని సంపాదించాలి. వాళ్ళకు విద్య తెలియాలి. మీకు తెలుసో తెలియదో సాక్షాత్తు భగవంతుడు అంటే ఎవరో కాదు, మీరే అని చెప్పినటువంటి ఉత్కృష్టమైనటువంటి ధర్మం మనది. కాబట్టి మీరందరూ మంత్రోపదేశం కనుక తీసుకొని ఈ నవగ్రహాలను మనకు అనుకూలమైనటువంటి ప్లేస్లో పెట్టుకోవచ్చు, నక్షత్రాలను పెట్టుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, దైవశక్తితోని కర్మలన్నింటినీ దగ్ధం చేయొచ్చు.
దైవశక్తితో అపారమైనటువంటి సంపదను కూడా మనం సృష్టించవచ్చు. దైవశక్తితో ఏదైనా చేయొచ్చు. ఇక్కడ దైవశక్తి అని అనుకున్నప్పుడు మనం మంత్రాన్నే ఆశ్రయించాలి, జపస్థితిలోకి వెళ్ళాలి. అప్పుడు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా మనకు సాధ్యమవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.